సినిమా చూస్తున్నప్పుడు చాలా ప్లేస్లో నాకు నిద్ర కూడా వచ్చింది ఫ్రెండ్స్. క్రావిన్ ది హంటర్ ఇదొక యాక్షన్ అండ్ థ్రిల్లర్గా ఉంటుంది. అంటే నేను ట్రైలర్ చూసి అలా ఫీల్ అయ్యే తప్ప సినిమాలో మాత్రం ఆ ఫీలింగ్ మనకు ఎక్కడా అనిపించదు. చాలా అంటే చాలా స్లోగానే ఉంటుంది. ఒక బిలో యావరేజ్ మూవీ. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీకి చెప్తా. ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. జెన్యూన్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, చిన్నప్పుడే హీరోని వాళ్ళ ఫాదర్ ఏంటంటే తన హీరోని తన బ్రదర్ని ఇద్దరం కలిసి చిన్నప్పుడే హంటింగ్ తీసుకెళ్తారు అనమాట. హంటింగ్ తీసుకెళ్ళినప్పుడు ఒక సిచ్యువేషన్ వల్ల హీరోకి ఒక సూపర్ పవర్స్ అనేది వస్తాయి అన్నమాట. దాని తర్వాత హీరో ఫాదర్కి ఎందుకు దూరంగా ఉంటాడు, వాళ్ళిద్దరికి ఎందుకు పడదు, అసలు ఏం జరిగింది, చెడ్డ వాళ్ళందరిని ఎందుకు చంపుతూ ఉంటాడు అసలు అనేది మొత్తం కూడా ఒక కాన్సెప్ట్. అంటే ఒక బిజినెస్కు ఒక డ్రగ్స్ సంబంధించిన కాన్సెప్ట్గా నడుస్తూ ఉంటుంది. అంటే దీంట్లో కాన్సెప్ట్ చాలా తక్కువే, బట్ సోది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే లాగ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన హై యాక్షన్ ప్యాక్డ్ యాక్షన్స్ కానీ, ఆ సూపర్ హీరో చేసే అంటే యాక్షన్స్ కానీ మనకి ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ అనిపించదు అనమాట. అంటే నేనేదో ట్రైలర్ చూసి కొంచెం ఎగ్జైట్ అయిపోయా, చాలా చాలా బాగుంటుందేమో సినిమా, చాలా బాగుంటుందేమో అన్న ఫీల్ అయిపోయా. కానీ సినిమా చూస్తుంటే నాకు చాలా ప్లేస్లో నిద్రపోయా, ఏం జరుగుతుందా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. బట్ రివ్యూ చెప్పాలి అన్న ఒక సెన్స్తోనే కంట్రోల్ చేసుకొని మరి ఈ సినిమా చూడడం జరిగింది. అంటే మార్వెల్ మూవీస్ అంటే చాలా బాగా అనిపిస్తుంటుంది కదా, నేను కూడా అలానే ఊహించుకొని సినిమా చూడడం జరిగింది. బట్ ఏ మాత్రం కూడా ఈ సినిమా ఆ ఫీలింగ్ అనిపించలేదు, ఆ హైలో లేదు. ఒక కొత్త హీరోని తీసుకొచ్చారని చెప్పి తెలిసింది. బట్ ఇది గార్గి అతని హీరో పేరు. అతని కాన్సెప్ట్ యావరేజ్గా ఉంటే హీరో అయినా ఏం చేస్తాడు. ఇక మొత్తం కూడా ఏంటంటే ఒక యావరేజ్ మూవీ ఫ్రెండ్స్, బిలో యావరేజ్ మూవీ అనే చెప్పుకోవాలి. నాకైతే అలా అనిపించింది. ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇంకా తెలుగు డబ్బింగ్ ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్గా ఉంటుంది. కాన్సెప్ట్ చాలా స్లోగా ఉంటుంది, చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది మూవీ. ఇంకా సినిమాని నన్ను అడిగితే సినిమా చూడకపోవడమే బెటర్ అని చెప్తాను. ఓకేనా? ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. Thank you.